తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. అమిత్ షా గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. 17 సీట్లు మేము గెలుచుకోబోతున్నాం, కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతూ ఉన్నారు. మీరేమంటారు? ఆ ధీమాకి కారణం ఏంటి అనుకోవచ్చు? ఇవన్నీ కూడాను గోబేల్ ప్రచారాలు అంటారమ్మా. ఇవన్నీ నేను నీకు ఒక ఎవిడెన్స్ చూపిస్తా. ఆర్ఎస్ఎస్ అంటే మీకు తెలుసు కదా, రాష్ట్రీయ స్వయం సేవక్. తెలుసు సార్. బీజేపీకి మదర్ లాంటిది. అవును. ఆ బీజేపీ వాళ్ళు ఒక సర్వే చేశారు. ఆ సర్వే చేసి వాడు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఏంటో ఇప్పుడు నేను నీకు చదివి వినిపిస్తా. బీజేపీ మాతృ సంస్థ బీజేపీ ఆత్మ ఆర్ఎస్ఎస్ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిట్ పోలు రిలీజు చేసింది. మునుపెన్నడూ ఎగ్జిట్ పోల్స్ని సర్వే చేయించని ఈ సంస్థ తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ను తమ అఫీషియల్ వెబ్సైట్లో రిలీజు చేయడం విశేషం. 57.1% ఓట్లతో వైసీపీ 159 స్థానాలు వస్తాయి. టీడీపీ కూటమికి 40.07% ఓట్లతోటి 16 సీట్లు వస్తాయి. ఆర్ఎస్ఎస్ చేయించిన సర్వే అది. అమ్మా, ఆర్ఎస్ఎస్ చేయించిన సర్వే ఇచ్చినటువంటి రిజల్ట్ అంటే నమ్ముతారు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎప్పుడు అబద్ధం ఆడరమ్మా. పని చేస్తారు కానీ ఒక పర్టికులర్ దాన్ని పట్టుకుంటే ఆ పాలసీ మీద పడతారు. చావైనా రేవైనా తేల్చుకుంటారు. అవును. జనరల్గా అసలు వాళ్ళకి అవసరమే లేదు. బీజేపీ చెప్పింది అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి ఏదో బీజేపీ చెప్పాళ్లే, అమిత్ షా చెప్పాళ్లే, మోడీ చెప్పాళ్లే అనుకోవచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఏం అవసరం? మరి ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెప్పారు కదా. రైట్. మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా. మొట్టమొదటిసారిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చెప్పినటువంటి లెక్క 57.1% ఓట్లు వైసీపీకి, 159 ఎమ్మెల్యే సీట్లు. టీడీపీ కూటమికి 40.07% ఓట్లతో 16 సీట్లు. ఎంతైందమ్మా నీకు? 159 + 16 అంటే 175 సరిపోయిందా లేదా? ఎమ్మెల్యే సీట్లను గురించి మాత్రమే చెప్పారమ్మా. ఇప్పుడు నువ్వు ఇమీడియట్గా అడుగుతావు, మరి ఎంపీ సీట్ల గురించి ఎందుకు చెప్పలేదండి అని. అవునా? అంతే. వాళ్ళు చెప్పకపోతే నేనేం చేయాలా? అది ఎందుకంటే ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి నేను చూపిస్తాను. అండ్ పవన్ వ్యూహం, బాబు అనుభవం, మోడీ మద్దతు, ఇక వార్ వన్ సైడ్ అంటుంది జనసేన. ఇవన్నీ కూడాను ఎత్తిప్రాసల ప్రాకులాట తప్ప ఇంకేమీ లేదు. ఎత్తిప్రాసల ప్రాకులాట. ఓకే. అంత చేటు కాన్ఫిడెన్స్ కనుక ఉన్నట్లయితే మోడీ గారు చిలకలూరుపేటలో మీటింగ్ పెట్టినప్పుడు అలా మొహం మార్చుకొని ఎందుకు పోతాడు? ఇప్పటి వరకు మోడీ గారు ఎప్పుడన్నా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడా? నాకు తెలిసి ఇవ్వలేదు. అంత చేటు మీటింగ్లో మాట్లాడుకున్నప్పుడు కూడా మేము గెలిచేస్తున్నాం అని మోడీ ఏమైనా చెప్పాడా? లేదు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఇప్పుడు అమిత్ షా చెప్తున్నాడు. మరి ఇప్పుడన్నా కూడా చెప్పకపోతే బాగుండదు. చంద్రబాబు నాయుడు గారు అంటే పవన్ కళ్యాణ్ కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలాడు, మీ దండం పెడతాం బాబు, ఏదో చిన్న స్టేట్మెంట్ ఇవ్వ. ఎలక్షన్లు అయిపోయినాయి కదా, ఇంకొక వారం రోజులు రిజల్ట్స్ వస్తున్నాయి, ఏదైతే అదే అవుతుంది. అసలే వారమైందో మాకు కూడా తెలిసిలయ్యా, మీకు గెలవం అన్న సంగతి మాకు కూడా తెలిసిలేండి అమిత్ షా గారు. కనీసం మాట చెప్పండి సార్.